ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 31 నుంచి 2 రోజుల పాటు చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా 2019లో చైనాలో పర్యటించిన మోదీ ఇప్పుడు ఎస్సీఓ సదస్సు కోసం డ్రాగన్ కంట్రీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. 2020 జూన్లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 6 ఏళ్ల తర్వాత మోదీ తొలిసారిగా చైనా వెళ్తున్నారు. ఏషియాతో పాటు యురేషియా ప్రాంతాల్లో భద్రత, ఆర్థిక సహకారం, ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు షాంఘై సహకార సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సెంట్రల్ ఆసియా దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఎస్సీఓ సదస్సు తియాన్జిన్ లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనుంది. ఈ సదస్సుకు 20కి పైగా దేశాల నాయకులు, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు తెలిపారు. ఈ సదస్సులో ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఇతర ఎస్సీఓ సభ్య దేశాల నాయకులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడోసారి భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటనలకు ఎక్కువగా వెళ్తున్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునే విధంగా పర్యటనలు చేపడుతున్నారు. గతంలో ఎప్పుడు వెళ్ళని దేశాలకు కూడా వెళ్లి అత్యున్నత పురస్కారాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా సంబంధాలున్న చైనాతో వచ్చిన గ్యాప్ ఈ పర్యటనతో తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 జూన్లో లదాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ 40 ఏళ్లలో అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా నిలిచింది. ఈ ఘటనలో ఇరువైపులా సైనికులు మరణించారు. దీంతో భారత్ చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం, దౌత్య సంబంధాలు, ప్రత్యక్ష విమాన సేవలు కూడా ప్రభావితమయ్యాయి. అయితే 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఒక కీలకమైన మలుపును తీసుకొచ్చాయి. ఈ సమావేశంలో రెండు దేశాలు సరిహద్దు వివాదంలో చివరి రెండు ఘర్షణ స్థానాలైన డెప్సాంగ్, డెమ్చోక్ లో డి ఎస్కలేషన్ కు అంగీకరించాయి. అలాగే కైలాస మానస సరోవర్ యాత్రను దాదాపు 5 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ప్రధాని మోదీ చైనా పర్యటన భారత్ చైనా సంబంధాలలో ఒక కీలకమైన అడుగు అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పర్యటన గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారి కావడం వల్ల ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరించేందుకు ఒక అవకాశంగా మారుతుంది అంటున్నారు. ఇక ఈ సదస్సులో మోదీ, జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఇందులో సరిహద్దు సమస్యలు, వాణిజ్య సమతుల్యత, ప్రత్యక్ష విమాన సేవల పునరుద్ధరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారత్ చైనా వాణిజ్యం గతేడాది $95 బిలియన్ దాటింది. ఇక ఈ ఏడాది $100 బిలియన్ దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే భారత్ కు చైనాతో $85 బిలియన్ వాణిజ్యం లోటు ఉంది. దీనిని తగ్గించేందుకు చైనీస్ పెట్టుబడులు, వాణిజ్య సహకారం కీలకం కానుంది. ఇక ఈ ఏడాది తియాన్జిన్ లో జరగనున్న ఎస్సీఓ సదస్సు థీమ్ షాంఘై స్పిరిట్ ని సమర్థించడం, ఎస్సీఓ ఫర్ ప్రోగ్రెస్ గా నిర్ణయించారు. ఈ సదస్సులో ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఎస్సీఓ దీర్ఘకాలిక వ్యూహాత్మక దిశపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి చర్యలు, ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ద్వారా నిషేధించబడిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవటంపై దృష్టి పెట్టనున్నారు. ఇక భారత్ ఈ సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ సూత్రాన్ని స్పష్టం చేయనుంది. మరోవైపు గత కొన్ని నెలలుగా భారత్ చైనా సంబంధాలలో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. 2024 అక్టోబర్లో డెప్సాంగ్, డెమ్చోక్ లో డీఎస్కలేషన్ ఒప్పందం, కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ, అలానే ఈ నెలలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ యొక్క చైనా పర్యటన ఈ సానుకూల దిశను సూచిస్తున్నాయి. ఇక జయశంకర్ తన పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దుల దగ్గర శాంతి, వాణిజ్య సమతుల్యత,
ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై చర్చించారు. ఇక ఈ పర్యటనలోనే జయశంకర్ జిన్పింగ్ ను కలిసి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీఓ సదస్సుకు మోదీ హాజరైతే భారత్ చైనా మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మోదీ జిన్పింగ్ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు సరిహద్దు వివాదంపై శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య లోటును తగ్గించడానికి, చైనాతో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి కీలకమైన అవకాశం ఉంటుంది. అయితే ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. అయితే ఈ సదస్సు సందర్భంగా మోదీ, షెహబాజ్ షరీఫ్ మధ్య చర్చలు ఉంటాయా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.